హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మార్చి 13 గురువారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు మీ రాశి ఎలా ఉంది, మీరు ఈరోజు ఎలాంటి పరిహారం చేస్తే మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ సందేహ స్వభావం అనేది ఓటమిని చూపుతుంది. కాబట్టి అనుమానాలు, టెన్షన్స్ ఏవి పెట్టుకోకండి. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈరోజు డబ్బును పొదుపు చేయండి. ఈరోజు యాంత్రిక జీవనానికి కొంచెం అడ్డుకట్ట వేసి మీ స్నేహితులతో సరదాగా గడపండి. ఈరోజు మీ గుడ్డి ప్రేమ అనేది సాధించగలుగుతారు. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. పన్ను, బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. పక్కా అల్లర చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజును మీ జీవిత భాగస్వామి మీకు గుర్తు చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం బం బుధయాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు ఉదయం, సాయంత్రం 2 సార్లు జపించండి. అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకైతే కొంచెం అనుకూలంగానే ఉంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు సొంతంగా మందులు వేసుకోవడం మందులపై ఆధారపడేలాగా చేస్తుంది. ఏ మందైనా తీసుకునేటప్పుడు డాక్టర్ను సంప్రదించండి. లేదంటే డ్రగ్ డిఫెన్సీకి అది అలవాటైపోయి మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ అంకిత భావం, కష్టించే పని చేయడం, గుర్తింపు అనేది వస్తుంది. ఈరోజు అవి కొన్ని మీకు ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగానే చాలా కష్టంగా ఉంటుంది. క్లిష్ట దశను దాటుకొని ఆఫీస్లో ఈరోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. టీవీ, మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల మీ యొక్క సమయం వృధా అవుతుంది. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేసే అవకాశం ఉంటుంది. అది కాస్త చివరికి వాదనకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిపూట మీ తల వైపు పాలు నిండిన ఒక పాత్రని, చిన్న పాత్రలో పాలు పోసి ఆ పాత్రని మీరు నిద్రపోయే చోట తల దగ్గర పెట్టుకొని పడుకోండి. పొద్దున్నే లేచిన తర్వాత చెట్టులో ఆ నీటిని అనేది, ఆ పాలను అనేది పోసేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికమైన జీవితం, డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, అలాగే ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సంపద, కుటుంబం విషయంలో అయితే మీకు బాగానే ఉంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు, ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. మీ ధైర్యం ప్రేమను గెలిపిస్తుంది. సంతోషం నిండిన మంచి రోజు ఈరోజు అవుతుంది. మీరు మీ యొక్క చదువుల కోసం లేదంటే ఉద్యోగం కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేనని వాళ్ళు కొన్ని రోజులుగా అనుకుంటుంటే ఈరోజు అది అబద్ధం అని తెలుస్తుంది. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీకు చేయాల్సిన పరిహారం సాయంత్రం వేళలో నీటిలో ముడి బొగ్గు ప్రవహించే నీటిలో వేయండి. ఇలా వేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం విషయంలో కొంచెమే జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగమైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి వాటిని వదిలేయడానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు మీ అమ్మగారి తరపు వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నతమ్ముళ్ళు లేదంటే తాతగారు మీ ఆర్థిక సహాయం చేస్తారు. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది హై టైం అనే చెప్పాలి. జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. గ్రహగతుల రీత్యా రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉన్నా కానీ ఇంద్రియ లోలత్వం దానిని నిరోధించడం వల్ల మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉంటుంది. ఈరోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరమైన పనులకు కేటాయిస్తారు. ఇది ఈ రోజును చెడగొడుతుంది. ఈ రోజు మీ జీవిత
భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రేమను మరింత బలపరచుకోవడానికి కుక్క పిల్లలకు లేదంటే కుక్కలకు పాలను ఒక గిన్నెలో పెట్టి ఇవ్వండి. ఇలా కుక్కలకి పాలను పెట్టడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద విషయంలో ఎలాంటి డోకా లేదు. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక సింహరాశి విషయానికి వస్తే మీ మనసును ప్రేమ, అలాగే కోరిక, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం, వినయ విధేయతలు మొదలైనవి సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపడండి. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి, ఆతృత, టెన్షన్స్ కలిగించే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రేమ బంధం కూడా ఏర్పడే అవకాశం మీకు గట్టిగానే ఉంది. అయినా కానీ మీ వ్యక్తిత్వం, విశ్వసనీయత, వివరాలనేది వేరే వాళ్ళతో మీరు సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడరు. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని మీకు త్వరితగతిన అవుతుంది. మీకు ఉబ్బుసుకుపోయే కల్పితానికి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపచేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, తరచూ తెల్ల రంగు దుస్తులను ధరిస్తూ ఉండండి. ఈరోజు తెల్ల బట్టలు వేసుకుంటే మీకు ఆర్థికంగా బలం అనేది పెరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో చాలా బాగుంది. కానీ సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకు మాత్రం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇక కన్యరాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం కాపాడుకోవాలి అనుకుంటే అరవకండి. కొంతమందికి ప్రయాణం బాగా తిప్పటి మాదిరిగా ఉంటుంది, ఒత్తిడి అనేది వస్తుంది, కానీ ఆర్థికంగా కలిసి వస్తుంది. మీకు మనసులో ఏదైనా అత్యంత ఆనందకారులు ఎవరైనా ఉంటే వాళ్లకు మీరు ఏదైనా కూడా సంతోషమైన విషయాలు పంచుకోండి. మీ ప్రేమ వ్యవహారంలోకి ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీస్లో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. బాగా దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త కోసం బాగా ప్రొద్దుపోయాక ఎదురు చూసే అవకాశం కూడా ఉంటుంది. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది, కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, అద్భుతమైన ఆరోగ్యానికి 15 నుంచి 20 నిమిషాల పాటు రాత్రిపూట చందమామ వస్తారు కదా, ఆ చంద్రుడు వెన్నెల్లో కూర్చోడానికి ప్రయత్నించండి, అంతా బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. అనవసరంగా కోప్పడకండి, టెన్షన్స్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. కుటుంబం మాత్రం బాగానే ఉంటుంది. ఇక తులారాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే వెళ్తాయి కాబట్టి మంచి ఏది, చెడు ఏదనేది గ్రహించండి. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుంది, ప్రకాశింపజేసేలా చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వారి విచారాలు, సంతోషాలలో పాలు పంచుకోండి. వ్యక్తిగత మార్గదర్శకం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తుంది. ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొక్కసారి మీ తీర్పును, నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. ఈరోజు మీ ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్వటం వంటివి చేస్తారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక జీవితం బాగా ఉండాలి అంటే ఈరోజు మీ దగ్గర ఒకవేళ ఆకుపచ్చ వాహనాలు, స్కూటీ కానీ, బైక్ కానీ, కారు కానీ ఏదైనా ఉంటే దాంట్లోనే డ్రైవ్ చేయడానికి ప్రయత్నించండి, బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సో సంపద విషయంలో, ఉద్యోగం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి.
ఇక వృశ్చిక రాశి విషయానికి వెళ్తే ఈరోజు మీ శక్తిని అనేది మంచికే ఉపయోగించండి. వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అనేది మీ పాత స్నేహితుడి సలహా ఇస్తారు. దీని ప్రకారం పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. యువత అలాగే వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ప్రాజెక్టుల గురించి కూడా సలహా తీసుకుంటారు. జీవిత భాగస్వామి గురించి బాగా ఆలోచిస్తారు. దీని వలన వారు మీపై కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీరు తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి, లేకపోతే వారు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు. ఈరోజు మీ బంధువులు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇస్తారు, కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి రావి చెట్టు దగ్గర 5 పసుపు రంగు పుష్పాలనేది మట్టిలో కప్పెట్టి రండి, అంతా మంచి జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, రావి చెట్టు కింద ఒక 5 రకాల పువ్వులు, పసుపు రంగు పువ్వులు అనేది మట్టిలో పాతి పెట్టి రావాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఏదైనా సమస్యలున్నా, ఆర్థికంగా ఏదైనా సమస్యలున్నా తొలగిపోతాయి. మీకు ఆరోగ్యం, సంపద బాగానే ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం, అన్నింటినీ క్రమంగా సర్దుకోవడం చేయండి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు ఈరోజు. అలాగే రొమాన్స్కి ఈరోజు అవకాశం లేదు. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగి సూచనలు మీకు ఉన్నాయి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపుతాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మీరు మూడీగా మారిపోతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమాన్ చాలీసాను గుర్తు చేసుకోండి. అలాగే మంచి ఆరోగ్యం అనేది వస్తుంది. ఈ రోజు హనుమాన్ చాలీసా ఉదయం, సాయంత్రం పఠించడానికి, చదవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, వివాహం అయిన వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సంపద, కుటుంబం పర్వాలేదు. ఇక మకర రాశి విషయానికి వస్తే సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, విపరీతమైన ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీసుల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయంను ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది. ఈరోజు మీరు అబ్బాయిలు, అమ్మాయిలు సలహాలతో మంచిగా ఉంటుంది. ఈరోజు పరిహారం అనేది మంచి ఆరోగ్యం కోసం, ఆర్థికంగా ఉండడం కోసం ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పసుపు దారాన్ని ధరించడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంపద, అలాగే ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకైతే సంపూర్ణంగా ఉంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం, అన్నింటినీ క్రమంగా సర్దుకోవడం చేయండి. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇస్తారు. మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి, లేదంటే మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి అనేది ఉంటుంది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. మీరు ఈరోజు వయసు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు. జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేస్తే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పశువులకి గోధుమలు, బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని పెట్టండి, అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, అలాగే ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ఉద్యోగం విషయంలో బాగానే ఉంది.
ఇక మీనరాశి విషయానికి వస్తే మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటకి రావడానికి ప్రయత్నించండి. త్వరగా డబ్బును సంపాదించేయాలని మీ కోరిక కలుగుతుంది. మీకు మీ కుటుంబం సభ్యులతో విభేదాలు తొలగించడం ద్వారా మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. విభిన్నమైన రొమాన్స్ని అనుభూతి చెందుతారు. ఈరోజు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి. మంచి లాభాలను ప్రామాణికంగా చేస్తాయి. మీకు దగ్గర వారితో మీ సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు చేయలేరు. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగుంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం సూర్య నారాయణ నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి, అంత మంచి జరుగుతుంది. ఓం సూర్య నారాయణ నమః అనే మంత్రాన్ని పఠించండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంపద, ఉద్యోగ విషయంలో బాగానే ఉంది. ఇది వాళ్ళ మార్చి 13 గురువారం రోజు 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలు పొందడానికి ప్రయత్నించండి. అలాగే కష్టపడి పని చేస్తేనే మీకు ఫలితాలు కూడా వస్తాయి, అది కూడా గుర్తుంచుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ రాశికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే గురువు గారికి 5,000 రూపాయలు అనేది మీరు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు మీ రాశి గురించి మీకు ఎలా ఉంది, ఏం చేయాలనేది చెప్తారు. అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే దాని గురించి మాట్లాడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.